ఈరోజు కీ టర్మ్స్ అనమాట. ఆన్సర్ రైటింగ్కి ఆ కీవర్డ్స్కి మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అక్షరాలకు అనుగుణంగా మనం జవాబు రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ అక్షరాలను మనం అర్థం చేసుకోవాలి మొదట. సో నేను నియర్లీ ఒక 30 అక్షరాలతో మీ ముందుకు వచ్చాను. 30 అక్షరాలు కీవర్డ్స్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనమాట. కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ని ఆధారంగా మనం రాస్తేనే మనకు మార్క్స్ వస్తాయి. మొట్టమొదటిది నిర్వచించండి, అంటే డిఫైన్ అని అడిగాడు అనుకోండి. బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను, వెరీ బేసిక్ నుండి. డిఫైన్ నుంచి క్రిటికల్లీ ఎవాల్యుయేట్, క్రిటికల్లీ డిస్కస్, క్రిటికల్లీ అనాలిసిస్ వరకు వెళ్తాను. సో నిర్వచించండి అంటే డెఫినేషన్, డిఫైన్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఇలా అడగొచ్చు ప్రశ్న. The definition on terrorism, there are many different perspectives. Some say there is also state sponsored terrorism. అంటే ప్రశ్న ఇలా అడిగాడు అనుకోండి, డిఫైన్ అని ప్రశ్న అడిగాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి అవుట్లైన్ మొత్తం రాయాలి. అంటే డిఫైన్ టెర్రరిజం అని అన్నాడు అనుకోండి, డిఫైన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాడు అనుకోండి, డిఫైన్ నక్సలిజం అన్నాడు అనుకోండి, డిఫైన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అన్నాడు అనుకోండి. ఆ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించినటువంటి నిర్వచనం అంటే డెఫినేషన్, దానిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం మెన్షన్ చేయాలి. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి మీరు. ఎవరిదన్నా డెఫినేషన్ మీరు వాడినప్పుడు మీకు ఖచ్చితంగా గుర్తున్నప్పుడు మాత్రమే వాళ్ళ పేరు పెట్టి మీరు డెఫినేషన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మెన్షన్ చేస్తే దానికి ఇటు రాయకుండా ప్రాపర్గా రాసేది ఉంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసుకోవాలన్నమాట. అంటే డెఫినేషన్ అని ఎప్పుడైతే మనం వాడతామో ఆ డెఫినేషన్లో ఉన్నటువంటి గ్రామర్ కాదండి, టెక్నికల్ వర్డ్స్ అయితే సేమ్ ఉండాలన్నమాట. అలా గుర్తు రాలేదనుకోండి, ఇట్ ఈజ్ అకార్డింగ్ టు అని డైరెక్ట్గా మనము రాసేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో డిఫైన్ అనే ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలా రాయాలి అని అంటే, డెఫినేషన్ ఆన్ టెర్రరిజం, దానికి ఉన్నటువంటి వేరియస్ పర్స్పెక్టివ్స్, దానికి ఉన్నటువంటి వేరియస్ అప్రోచెస్ ఇన్ డీటెయిల్గా మనం రాయాలన్నమాట డిఫైన్ అని అన్నప్పుడు. రెండోది డిస్క్రైబ్ అని అన్నప్పుడు వివరించండి, వర్ణించండి. డిస్క్రైబ్ అన్నాడంటే ఇన్ డీటెయిల్గా మనం రాయాల్సిన పరిస్థితి. ఇన్ డీటెయిల్గా అండ్ ఎలా థరో ఇన్సైట్ ఇంటూ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద టాపిక్, అంటే థరో అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్న తీసుకుంటున్నాను, యూ సింప్లీ హ్యావ్ టు లీస్ట్ ద మెయిన్ ఇష్యూస్, అంటే రైట్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, డిస్క్రైబ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అన్నాడు అనుకోండి. డిస్క్రైబ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే మీరు దానికి నెగిటివ్స్ పాజిటివ్స్ ఏం రాయనవసరం లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, ఇంట్రడక్షన్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, దాన్ని మీరు వివరిస్తే సరిపోతుంది అంతే. డిస్క్రైబ్ వివరించండి, వర్ణించండి, ఆ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట. నన్ను డిస్క్రైబ్ విష్ణువర్ధన్ అని అన్నారనుకోండి, నేనేంటి, నా గురించి, నా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నా అప్రోచెస్ ఏంటి, నా విజన్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా యాటిట్యూడ్ ఏంటి, అది నా గురించి రాయడమే డిస్క్రిప్షన్ అన్నమాట. డిస్క్రైబ్ వర్ణించడం, ఓహో ఇది దానిలో ఈయనలో మనిషిలో ఉన్న పాజిటివ్స్ ఇవి, ఈ మనిషిలో ఉన్న నెగిటివ్, అది జస్టిఫై. మళ్ళా డిస్క్రైబ్ అంటే డిస్క్రైబ్ అంతే. ఈయన ఇంత ఉంటాడు, ఈయన వెయిట్ ఎంత, ఈయన మనిషి ఇట్లా, ఈయన స్వభావం ఇట్లా, ఆ మనిషి గురించి రాయాలి. అలానే డిస్క్రైబ్ national education policy means you should write only about the national education policy and the salient provisions of national education policy. Describe, ఇలా బండ గుర్తు పెట్టుకోండి. డిస్క్రైబ్ అంటే దాని గురించి వర్ణించాలి, పాజిటివ్స్ నెగిటివ్స్ రాయాల్సిన అవసరం లేదు. డిఫైన్ అంటే డెఫినేషన్ రాసి దానిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం మెన్షన్ చేయాలి. మూడోది విశదీకరించండి, విపులీకరించండి. ఎలాబరేట్ అంటే ఏంటంటే ఇన్ డీటెయిల్గా రాయడం అన్నమాట. ఎలాబరేట్ మొఘల్ ఆర్కిటెక్చర్, ఎలాబరేట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మనం డిస్కస్ చేయాలి. సోషల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎకనామిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, పొలిటికల్ ఆస్పెక్ట్, అట్లా అన్ని విధాలుగా ఎలాబరేట్ చేస్తూ మనం రాస్తే దాన్ని విపులీకరించండి లేకపోతే విశదీకరించండి అని దాని అర్థం అన్నమాట. అంటే ఎలాబరేట్, లాట్ ఆఫ్ డీటెయిల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ టాపిక్, ఆ టాపిక్ మీద లాట్ ఆఫ్ మీ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కటి ఇండస్ వ్యాలీకి సంబంధించింది ప్రతి ఒక్కటి ఎలాబరేట్గా రాయాలన్నమాట, ఇన్ డీటెయిల్గా రాయాలి. అదే డిస్క్రైబ్ అన్నప్పుడు ఏంటి, దాని డిస్క్రిప్షన్ మాత్రమే ఇస్తున్నాం. ఎలాబరేట్లో మళ్ళీ పాజిటివ్ రాయొచ్చు, ఎవ్రీథింగ్ వీ విల్ రైట్ అండర్ ఎలాబరేట్, అదొకటి గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో ఇండివిజువల్స్ విత్ ఇన్ అ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ possess rights, allowing them to lobby parliamentarians and governments concerning pertinent issues. అంటే ఇండివిజువల్స్ విత్ ఇన్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ
జాగ్రత్తగా వినండి. ఇండివిజువల్స్ విత్ ఇన్ ద రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వాళ్ళకి హక్కులు ఉంటాయి. అలౌయింగ్ దెమ్ టు లాబీ వీళ్ళు ఇండివిజువల్ అంటే నేను అలౌయింగ్ లాబీ చేయాలి. ఎవరిని? పార్లమెంటేరియన్ని లాబీ చేయొచ్చు, నేను గవర్నమెంట్ని లాబీ చేయొచ్చు. ఏ కలెక్టివ్ అప్రోచ్ కెన్ ఆఫన్ ఎగ్జర్ట్ మోర్ పవర్ఫుల్ ప్రెషర్. అలా నేను లాబీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? వాళ్ళ మీద ప్రెషర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఇక్కడ మన అశోక్ నగర్లో ఉన్నటువంటి మేము టీచర్లం, కొంతమంది 4-5 టీచర్లము గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ తీసుకొని వస్తున్నాము. గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాము? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎక్కువగా పెంచాలి, లేకపోతే గ్రూప్ 1 పోస్టులని ప్రాపర్గా ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు ప్రాపర్గా క్లియర్ చేయాలి అంటే వీఆర్ లాబీయింగ్ దెమ్. మేము వాళ్ళ దగ్గరికి మాట్లాడుతున్నాము, పొడుస్తున్నాం వాళ్ళని, ఈసారైనా ప్రాపర్గా చేస్తారా లేదా అని అన్నది. అలా యాజ్ వెల్ యాజ్ కాన్సాలిడేటింగ్ ఎ రేంజ్ ఆఫ్ సిమిలర్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ ఇంటూ కొయిజివ్ ఫార్మాట్ ఎలాబరేట్. దాన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ఎలాబరేట్. ఏదైతే చెప్పామో ఇలా చేయొచ్చు, రాజకీయ ప్రకారం ఇలా చేయొచ్చు, సోషల్ ప్రకారం ఇలా చేయొచ్చు. ఎగ్జాంపుల్ రాస్తాం. ఎగ్జామ్ ఎలా రాస్తామనంటే దహేజీ విమోచన్ మంచ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. యాంటీ డౌరీ ప్లాట్ఫామ్ 1960లో ఫామ్ అయింది. ఆ ప్లాట్ఫామ్ వల్లనే అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది. ఆ ప్లాట్ఫామ్ వల్ల ఎంతోమంది గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేయడం వల్ల, పార్లమెంటేరియన్ని ప్రెషరైజ్ చేయడం వల్ల డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1961 వచ్చిందనమాట. ఓహో, అలా మనము ఇన్ డీటెయిల్గా రాసేటటువంటి ప్రొసీజర్కి ప్రశ్న ఏంటంటే ఎలాబరేట్, విశదీకరించండి. 4ది ఎక్స్ప్లెయిన్, వివరించండి. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించండి. ఏం వివరించాలి సార్? ఎందుకు, ఏమిటి, ఎలా? ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? ఎందుకు, ఏమిటి, ఎలా? ఎందుకు అది, ఏమిటది, ఎలా అది? ఎక్స్ప్లెయిన్ మంగళ్యాన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950 November 26th was been adopted and came into a force from January 26, 1950. Indian constitution, there are some nature for Indian constitution, sovereign, socialist, secular. అలా అందులో ఉన్నటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానికి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ ఇంట్రడక్షన్లో ఉన్నటువంటి నేచర్, ఇప్పుడు ఆబ్జెక్టివ్ అంటే పాయింట్స్. ఓహో, సోషలిస్ట్ నేచర్ ఉంది, సెక్యులర్ నేచర్ ఉంది, డెమోక్రటిక్ నేచర్ ఉంది, సోవరిన్ నేచర్ ఉంది, రిపబ్లిక్ నేచర్ ఉంది. అలా ఒకటినికొకటి ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ పద్ధతిని మనం ఎక్స్ప్లెయిన్ అనే కీవర్డ్ ద్వారా మనం వాడతాము. ఎక్స్ప్లెయిన్ అనే కీవర్డ్ ద్వారా మనం వాడతామన్నమాట. ఎవరైనా చాట్ చేస్తున్నారు. ఇంకోటి పరిశోధించండి. ఎక్స్ప్లోర్ పరిశోధించండి. ఎక్స్ప్లోర్ అంటే ఏంటి? యువర్ ఆన్సర్ మస్ట్ బి ఎక్స్ప్లోరేటరీ, ఇట్ షుడ్ బి ఇంపరేటివ్ అండ్ యూ హ్యావ్ ఎ క్వశ్చనింగ్ అప్రోచ్ వెన్ ఆన్సరింగ్ సచ్ క్వశ్చన్స్. క్వశ్చనింగ్ అప్రోచ్ ఉండాలి అన్నమాట. ఎక్స్ప్లోర్ అన్నాడు అనుకోండి, ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ మంగళ్యాన్, ఈజ్ ఇట్ నెససరీ? ఎక్స్ప్లోర్ అన్నాడు ప్రశ్న. పరిశోధించండి, మంగళ్యాన్ అవసరమా? మనం మీరు రాస్తాము. 3000 కోట్లు పెట్టి మంగళ్యాన్ మనకు అవసరమా? మూన్ మీదకి వెళ్ళి చేసేదేముంది? 40% ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ మాల్ న్యూట్రిషన్. ఇప్పటికి కూడా మనకి రుణహత్యలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంది, ఇంకా ఇలిటరసీ రేట్ 74.04 ఉంది సెన్సస్ 2011 ప్రకారంగా. ఇంకా మనం డెవలపింగ్ నేషన్ లానే ఉన్నాము. ఒక 3000 కోట్లు పెట్టి మనము మూన్ మీదకి పంపించాల్సిన అవసరం ఉందా అని మనమే ప్రశ్నేసి జవాబు అవును, అవసరం ఉంది. ఎందుకు? 1, 2, 3, 4 అలా ఎక్స్ప్లోర్ అనే ప్రశ్న అడిగినప్పుడు మనం ప్రశ్న వేసి దానికి జవాబు రాయాలన్నమాట. నేను ఎందుకు మంగళ్యాన్ అవసరము? ఓహో, ఈ కారణాల చేత మంగళ్యాన్ అవసరము. ఎందుకు చంద్రయాన్ అవసరము? ఈ కారణాల చేత అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మూన్ అని కాదు, మార్స్. చంద్రయాన్ ఎందుకు అవసరము? ఎందుకు మూన్ మీదకి ఎందుకు వెళ్ళాలి? మార్స్ మీదకి ఎందుకు వెళ్ళాలి? జూపిటర్ మీదకి ఎందుకు వెళ్ళాలి? లేకపోతే ఇప్పుడు ఆదిత్య, మనం సన్ ఎందుకు చదవాలి? మన పీపుల్కి అసలుకి జాండీస్తో చిన్న పిల్లలు ప్రతి 10 మంది న్యూ బార్న్ బేబీస్ 6 people ఆర్ సఫరింగ్ విత్ జాండీస్ బికాస్ ఆఫ్ నో ప్రాపర్ సన్ రైజ్. మరి సన్ను ఎందుకు? ఫస్ట్ మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మంగళ్యాన్ ఎందుకు అని మెన్షన్ చేసి 1, 2, 3, 4, 5 అని మనం ఎక్స్ప్లోరేటరీ పద్ధతిలో రాయాలి. ఇందుకోసం మంగళ్యాన్ అవసరము, ఇందుకోసం మంగళ్యాన్ అవసరము, ఇందుకోసం మంగళ్యాన్ అవసరము, ఈ కారణాల చేత. అప్పుడు ఏమవుతుందంటే ఎవాల్యుయేటర్కి అబ్బా ఎంత మంచి రాసిండబ్బా. ఎందుకు అనంటే ఆహా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, ఆ ఎవాల్యుయేటరీ కారణం చెప్తున్నాం. ఈ కారణాల చేత మంగళ్యాన్ అవసరం, ఈ కారణాల చేత చంద్రయాన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్న అడిగిండు అనుకుందాం, రైతు బంధు అవసరమా అనుకుందాం. రైతు బంధు గవర్నమెంట్ స్కీమ్ మనకు అవసరమా?
Explore the government scheme of Raitu Bandhu. Is it necessary for the agriculture farmers? Question mark. Yes, question mark. నేను పాజిటివ్గానే చెప్పొచ్చు, నెగిటివ్. ఎస్, 70% ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ ఆర్ టోటల్లీ డిపెండెడ్ అపాన్ మార్జినల్ ఫార్మింగ్ యాక్టివిటీస్. ద మెయిన్ ప్రాబ్లమ్ విచ్ దే ఆర్ ఫేసింగ్ ఈజ్ absence of investment. So how to get this investment? Hence a government scheme called as Raitu Bandhu 1, 2, 3, 4. అలా మనం ప్రశ్నేసి జవాబు రాసే విధానమే ఎక్స్ప్లోర్. పరిశోధించండి. ఓహో, ఈ కారణాల చేత మంగళయాన్ అవసరం. అప్పుడు ఎవాల్యుయేటర్కి అబ్బా ఆహా ఇందుకోసం ఆ మంగళయాన్ అవసరము అని మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఆరోది క్లారిఫై. సృష్టీకరించండి, క్లారిఫై ఇవ్వండి. ఎలుసిడేట్, క్లారిఫై అనైనా ఎలుసిడేట్ అన్నా సృష్టీకరించండి అంటే అర్థం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేయాలన్నమాట. మనం జస్ట్ ఇప్పటిదాకా మనం ఆన్సర్స్ రాసాం కదా, మనం రాసే ఆన్సర్కి ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్ జత చేసి దానికి సరిపడేటటువంటి ఎగ్జాంపుల్ ఇస్తే ఎలుసిడేట్. బ్లైండ్ గుర్తుంచుకోండి, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ కీవర్డ్ కాల్డ్ అస్ ఎలుసిడేట్, ఎప్పుడైతే సృష్టీకరించండి అని ఉంటే మీరు ఎగ్జాంపుల్తో సృష్టీకరిస్తున్నారన్నమాట, ఎగ్జాంపుల్తో మీరు ప్రూవ్ చేస్తున్నారన్నమాట. అవును ఈ కాన్సెప్ట్ కరెక్టే అని అనేది. దిస్ మీన్స్ టు ప్రొవైడ్ ఎ ఇన్సైట్ ఇంటూ ఎ సబ్జెక్ట్ అండ్ క్వైట్ లిటరలీ ప్రొవైడ్ క్లారిఫికేషన్. దిస్ వుడ్ బి డన్ బై మేకింగ్ an argument of topic more clear by explaining it with simple terms. For example, the self-help group bank linkage program, which is India's own innovation, has proved to be one of the most effective poverty alleviation and women empowerment program. Elucidate. Self-help group bank linkage program మన ఇండియన్ ఇన్నోవేషన్, చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఎలా చెప్పగలను? పోవర్టీ ఎలివేషన్ జరిగింది, ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది. ఎలుసిడేట్ అన్నాడు, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దెర్ ఇస్ ఎ గవర్నమెంట్ స్కీమ్ కాల్డ్ అస్ కుటుంబశ్రీ ఇన్ కేరళ, whereby because of self-help group and bank linked program, lot of women are entering into the startups. They are becoming entrepreneurs. Not only they are becoming well off, they are also participating in elections. Because of 73rd Constitutional Amendment Act, there is 33% reservation, but 50% of women are into the local bodies in Kerala. How it happened? They got Ardhika Abhiruddhi, they got economical empowerment by using what? By using self-help group. And ఒక ఎగ్జాంపుల్ తో కుటుంబశ్రీ అనే ఎగ్జాంపుల్తో నేను ప్రూవ్ చేసిన. ఓహో అచ్చా, ఈ కుటుంబశ్రీ అనే ప్రోగ్రాం ద్వారా మనము ఇలా పోవర్టీ ఎలివేషన్ జరుగుతుంది. వాళ్ళు ఆర్థికంగానే డెవలప్ అవ్వట్లేదు. ఆర్థికంగానే ఏది ఇంపార్టెంట్ అండి? ఎంపవర్మెంట్. వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది, రాజకీయాలలోకి వస్తున్నారు, సోషల్ ఎంపవర్మెంట్ అవుతుంది, సొసైటీలో మాట్లాడగలుగుతున్నారు. ఆ ఎవిడెన్స్ ఏంటి? కుటుంబశ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ కేరళ. అక్కడ ఆ ప్రశ్నకి ఆ మూమెంట్లో సరిపడా మనం ఒక ఎగ్జాంపుల్ వాడి మనం ప్రూవ్ చేయాలన్నమాట. దానికి పెద్ద కన్ఫ్యూజ్ అని అవసరం లేదు, 2-3 ఎగ్జాంపుల్స్ రాయని అవసరం లేదు. దానికి అదేంటో చెప్పి ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి, ఏంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్? ద పీపుల్ హూ బిలాంగ్స్ టు ద సేమ్ సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్, హూ ఆర్ ఫ్రమ్ ద సేమ్ లోకల్ ఏరియా అండ్ సేమ్ బ్యాక్వర్డ్నెస్, కమ్ టుగెదర్ అండ్ సేవ్ మనీ అండ్ దే హెల్ప్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్ ఈస్ కాల్డ్ అస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. అంతే. So what the government is doing? The government came up with a program called a self-help group bank linkage program, whereby if any self-help group has been registered and they are active for 1 year, after 1 year of self-help group, the government will provide the loan with 4% of interest rate, because of which the people requirements are getting satisfied. So whatever the immediate requirements are, they are getting satisfied, like the daughter's marriage or son's education, or like startup, like any small business, they are establishing and they are becoming economical empowerment. Whenever there is economical empowerment, it follows with political and social empowerment, like what? Kutumbashree program. అలా దాని వెనుక మనకి జవాబు రాయాలన్నమాట. దేనికి అది ఇలుసిడేట్ అన్నా, క్లారిఫై అంటే క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేయాలన్న నన్ను ఒక ప్రశ్న అడిగారండి, నేను మీకు జవాబు చెప్పాలన్నప్పుడు ఎగ్జాంపుల్తో జవాబు ఇస్తే మీకు అర్థమవుతుందా? ఉత్తగా థియరిటికల్గా చెప్తే అర్థమవుతుందా? ఎగ్జాంపుల్. సో ఎలుసిడేట్ అంటే బ్లైండ్ గుర్తుంచుకోండి, యూజ్ అన్ ఎగ్జాంపుల్. ఎలాబరేట్ అంటే ఇన్ డీటెయిల్, ఆల్ డైమెన్షన్స్ యూ హ్యావ్ టు రైట్ విత్ రెస్పెక్ట్ టు ఎలాబరేట్. నెక్స్ట్ క్వశ్చన్, త్రో ఎ లైట్, స్టేట్, ప్రముఖంగా పేర్కొనడం. త్రో ఎ లైట్, ప్రముఖంగా పేర్కొనడం. లైట్ చేస్తున్నాం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సి, మన యొక్క విజన్, త్రో లైట్ ఆన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ థాట్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ ద ప్రజెంట్ టైమ్స్. అంటే ఆయన చెప్పినటువంటి అన్ని విషయాల మీద మనము విశ్లేషిస్తున్నాం అన్నమాట, విశదీకరిస్తున్నాం, మనం క్లియర్గా చెప్తున్నాం. త్రో లైట్ అంటే ప్రతి ఒక్క పాయింట్, అన్నిటి మీద, అంటే మొత్తం రాయకూడదు, ఒక్కొక్క పాయింట్ యొక్క ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్
ఎందుకు ఇంపార్టెంట్, అహింస ఎందుకు ఇంపార్టెంట్, సత్యాగ్రహ ఎందుకు ఇంపార్టెంట్, స్వరాజ్ ఎందుకు ఇంపార్టెంట్, ధర్మ ఎందుకు ఇంపార్టెంట్, ట్రస్ట్షిప్ మోడల్ మహాత్మా గాంధీది ఎందుకు ఇంపార్టెంట్, రామరాజ్యం ఎందుకు ఇంపార్టెంట్, సర్వోదయ అండ్ అంత్యోదయ ఎందుకు, ఒక్కొక్క పాయింట్ త్రో లైట్ ఒక్కొక్క దాని మీద త్రో లైట్ ఆన్ బిఆర్ అంబేద్కర్స్ విజన్ ఆన్ annihilation of caste system అన్నాడు. Throw a light on B.R. Ambedkar's annihilation of caste system first. So first of all he was against the Brahmanical domination. So Brahmins were been dominating the lower caste, hence he promoted that there should not be any Brahmanical domination. Number 2, there is caste based occupation because of which the lower caste people are fixed to their lower cadre employment like manual scavenging, hence he was against it. అట్లా ఒక్కొక్క పాయింట్ మీద చిన్న పారాగ్రాఫ్లు, ఇప్పుడు ఇక్కడ 8 పాయింట్లు ఉన్నాయి కదా, ఈ 8 పాయింట్లకి 8 పారాగ్రాఫ్లు అన్నమాట. త్రో ఏ లైట్ అంటే డీటెయిల్గా చెప్పకూడదు, ఒక పాయింట్ మెయిన్ పాయింట్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐడెంటిఫై గుర్తించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం గుర్తించాలి మనము, సంథింగ్ ఇన్ రిలేషన్ టు టాపిక్ ఆర్ ఆర్గ్యుమెంట్ యూ పాయింట్ అవుట్ అండ్ డిస్క్రైబ్ ద మెయిన్ ఐడియాస్ ఇన్ ఎ షార్ట్ అండ్ కోహరెంట్ వే. మెయిన్ ఐడియా, వాట్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెంట్. ఇది కీవర్డ్ అండి, మీరు గుర్తుపట్టాలి. ఆ ప్రశ్నలో కీవర్డ్ని గుర్తుపట్టాలి, మీరు గుర్తించండి. ఇది మొదటి భాగం. కొందరు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి రాసేస్తారు. ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి రాస్తూ రెండో భాగం ఏమని చెప్తుందంటే గుర్తించండి ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎక్స్ప్లెయిన్ ద మెయిన్ ఐడెంటిఫైయింగ్ ద ఇండస్ట్రియల్ కారిడార్స్. ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, బొంబాయి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం చెన్నై కారిడార్, ఆర్ బొంబాయి ఢిల్లీ కారిడార్, ఆర్ ఢిల్లీ కోల్కట్టా కారిడార్, ఇలా ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో ఆ 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ గుర్తుంచుకొని ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ యొక్క ఇంపార్టెన్స్ మనం మెన్షన్ చేయాలి. అంటే మొదట ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ యొక్క ప్రాముఖ్యత, తర్వాత ఐడెంటిఫై ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి తెలియాలి. నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్వి, ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల లాభం ఏంటి లాభం ఏంటంటే ఇప్పుడు కోస్టల్ ఏరియా చెన్నై నుంచి విశాఖపట్నం చూసుకుంటే మొత్తం 1600 కిలోమీటర్ల కోస్ట్ లైన్ పక్కనే ఉంది. సో ఆ కోస్ట్ లైన్ని ప్రాపర్గా వాడుకోవచ్చు. The next big thing will become the Andhra Pradesh because of the coastline. Whereas from Bangalore to from Mumbai, when we have a connection, the Bangalore which is a hub for IT, it will be decentralized. Mumbai kuda IT revolution jaragochu. Ala oka chota nunchi inko chota nunchi inko chota connectivity ni పెంచడమే ఇండస్ట్రియల్ కారిడార్ యొక్క మెయిన్ ఫంక్షన్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఐడెంటిఫైయింగ్. అవేంటో మనం ఏమేమి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, లేకపోతే ఇలా అడగచ్చు. Identify the software parks of Telangana state. Importance of software parks in Telangana state. Identify the software parks in Telangana. తెలవాలి కదా మీకు ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ పార్క్స్ ఉన్నాయో. సాఫ్ట్వేర్ పార్క్స్ ఓన్లీ హైదరాబాద్లో ఉన్నాయి, వరంగల్లో కూడా ఒక సాఫ్ట్వేర్ పార్క్ ఉంది మడికొండ దగ్గర. సో ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ పార్క్స్ ఉన్నాయి, ఆ సాఫ్ట్వేర్ పార్క్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలా ఐడెంటిఫై అంటే మనం గుర్తుంచుకొని వాళ్ళకి తెలియజెప్పడం. ఇక్కడ ఉందండి. టెక్స్టైల్ పార్క్. What is the importance of textile parks? Identify the textile parks and its significance. ఎక్కడెక్కడ టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి, మళ్ళీ వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఒకటి వచ్చింది, గన్పూర్లో టెక్స్టైల్ పార్క్ వచ్చింది, హైదరాబాద్లో టెక్స్టైల్ పార్క్. సో ఎక్కడెక్కడ ఈ టెక్స్టైల్ పార్కులు ఉన్నాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది అన్నది మనం మెన్షన్ చేయాలన్నమాట. డెమాన్స్ట్రేట్, సబ్స్టాన్షియేట్, పర్టికులర్ అడుగుతాడు. క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. సరే, ద కీ టు ట్యాక్లింగ్ డెమాన్స్ట్రేట్ క్వశ్చన్ ఈస్ టు యూజ్ సెవరల్ ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్ అండ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకు డెమాన్స్ట్రేట్ చేయడం, సబ్స్టాన్షియేట్ డైరెక్ట్ క్లియర్గా ఉంది, నిరూపించండి, రుడీకరించండి, నిరూపించే ఎట్లా నిరూపిస్తా, ఎవిడెన్స్తోనే నిరూపిస్తా. ఎవిడెన్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్. సబ్స్టాన్షియేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉమెన్ మూమెంట్, ఇవన్నీ పీవైక్యూసే. ఉమెన్ మూమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ నాట్ అడ్రస్డ్ ద ఇష్యూస్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ లోవర్ స్ట్రాటా. సబ్స్టాన్షియేట్ యువర్ వ్యూ. అంటే ఉమెన్ మూమెంట్ ఇండియాలో ఉన్న ఇప్పుడు కాదు, ఇండిపెండెన్స్ కన్నా ముందే ఉంది ఉమెన్ మూమెంట్. కానీ ఏమైందంటే ఆ ఉమెన్ మూమెంట్లో ఉన్నదంతా రిచ్ కిడ్స్, రిచ్ లేడీస్, అప్పర్ క్యాస్ట్ లేడీస్. సో ఈ అప్పర్ క్యాస్ట్ లేడీస్, రిచ్ లేడీస్ ఏం చేశారంటే వాళ్ళ కోసమే వాళ్ళు పని చేసుకున్నారన్నమాట. లోవర్ క్యాస్ట్ ఉమెన్, పూర్ ఉమెన్ గురించి పట్టించుకోలేదు. అప్పుడు నువ్వు ఎవిడెన్స్ తీసుకొని రావాలి. ఎలాంటి ఎవిడెన్స్ తీసుకొని రావాలి, రాజారామ్, అదొకటి. రెండోది, ఇండిపెండెన్స్ కన్నా ముందు ఉన్నటువంటి ఉమెన్ అసోసియేషన్లో వాళ్ళు ఉమెన్ కోసం కొట్లాడే వాళ్ళు, కానీ అందులో ఉన్న మెంబర్స్ ఎవరు, మెన్.
అరే ఉమెన్ కోసం కొట్లాడినప్పుడు ఉమెన్ మెంబర్స్ ఉండాలి కదా, కానీ ఉమెన్ మెంబర్స్ ఉండకుండా ఏ మెంబర్స్ ఉండేవాళ్ళు అంటే మెన్ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఆ మెన్ మెంబర్ ఏమనేవాళ్ళు, అవునండి ఉమెన్ చదువుకోవాలి కానీ వంట వండిన తర్వాతనే, మీరు బయటికి వెళ్ళాలండి, మీరు కూడా ఎంపవర్మెంట్ జరగాలి కానీ పిల్లలను చూసుకున్న తర్వాతనే అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఆ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఎందుకంటే మెంబర్స్ ఎవరు, మెన్. సో ఇది మళ్ళీ ఆ మెన్ కూడా ఎవరి కోసం పనిచేశారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ డాటర్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ కోసమే పనిచేశారు కానీ కింద వారి కోసం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సో ఇలా పెద్ద అప్పర్ క్యాస్ట్ రిచ్ అమ్మ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్ ఆర్గనైజేషన్స్ తీసుకెళ్లారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ 1905. కానీ ఒక్కసారి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ వచ్చినప్పుడు ఉమెన్ ఆర్గనైజేషన్స్ అన్నీ డార్మెంట్ అయిపోయాయి. వాళ్ళని ఏమన్నారంటే ఫస్ట్ అయితే మనం ఇండిపెండెన్స్లో పాల్గొందాం, ఇండిపెండెన్స్ వచ్చినాక ఆటోమేటికల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది అన్న తర్వాత ఈ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అన్ని ఇండిపెండెన్స్ మూమెంట్లో మర్జ్ అయిపోయాయి. ఇండిపెండెన్స్ కోసం కొట్లాడారు. 1947లో ఇండిపెండెన్స్ కోసం కొట్లాడినాక ఏమంటారు, తెలంగాణ వచ్చినాక ఏమంటారు, నేనే తెలంగాణ తెచ్చిన కదా, నేనే ముఖ్యమంత్రిని అవుతాను, నేనే మంత్రిని అవుతాను అని అంటారు. అదేవిధంగా మా వల్ల భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ రాజకీయాలలో చేరారు అనమాట. సో ఏమైంది, ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఇప్పటిదాకా ఏదైతే ఫ్రీడమ్ మూమెంట్ కోసం పనిచేసిందో, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా ఉమెన్ ఆర్గనైజేషన్ యాక్టివ్గా లేదు, ఎందుకంటే లీడర్ లేడు కదా. లీడర్లు అందరూ ఏమయ్యారు, ఉమెన్ లీడర్లు అందరూ రాజకీయాలలోకి వచ్చారు, ఎంపీలాగా నిలబడ్డారు. లీడర్లెస్ మూమెంట్ ఏది సక్సెస్ కాదు, ఎప్పుడైనా లీడర్ అవసరం, లీడర్లెస్ మూమెంట్ సక్సెస్ అవ్వదు. సో 1950, 1960 ఎవరు పట్టించుకోలేదు. 1965లో ఏమైంది, జమీందారులు లేకపోతే అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ ఉమెన్ మీద అట్రాసిటీస్ చేయడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళని రేప్కి లోనవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ఏం చేశారు, వీళ్ళు రాజకీయాల దగ్గరికి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదు, నక్సలిజంలో జాయిన్ అయ్యారు. They joined in left-wing extremism. That is the reason the lower caste women are more actively present in left-wing extremism, Naxalism and Maoism, but not అప్పర్ క్యాస్ట్ ఉమెన్. ఎందుకు అని అంటే ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పర్ ఉమెన్ కోసమే, లోవర్ ఉమెన్ కోసం పనిచేసినటువంటి ఏవీ లేవు. ఎవిడెన్స్ ఏంటి నా దగ్గర ఉంది అని అంటే అందరు లోవర్ క్యాస్ట్ ఉమెన్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి నక్సలైట్లో జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాండెడ్ క్వీన్, ఫర్ ఎగ్జాంపుల్ పూలందేవి, బ్యాండెడ్ క్వీన్ పూలందేవి. ఆమెను రేప్ చేశారు, ఆమెకు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది, ఎవరి దగ్గర వెళ్ళినా కూడా పట్టించుకోకపోయేసరికి ఆమె ఏం చేసింది, ఆమె నక్సలిజంలో జాయిన్ అయిపోయింది అనమాట. అలా మనం ఒక ఎవిడెన్స్ ఆధారం చేసుకొని ఆ ఎవిడెన్స్ ద్వారా మనం ఆన్సర్ రాయడమే డెమాన్స్ట్రేట్ ఆర్ సబ్స్టాన్షియేట్. ఎన్యూమరేట్ ఇది చాలా ఈజీ. ఎన్యూమరేట్ పేర్కొనండి. ఎన్యూమరేట్ అని ఉందనుకోండి, బ్లైండ్గా గుర్తుంచుకోండి. ఎన్యూమరేట్ అంటే ఏం లేదు, పాయింట్ వైజ్ రాయాలి. ఎన్ని పాయింట్లు ఉన్నాయో చెప్పండి. ఎన్యూమరేట్ ద సేలియంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పేర్కొనండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సేలియంట్ ప్రొవిజన్స్ని పేర్కొనండి లైన్గా. రిటర్న్ కాన్స్టిట్యూషన్, లెథియస్ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్, సెక్యులర్ కాన్స్టిట్యూషన్, ఫెడరల్ కాన్స్టిట్యూషన్, అవన్నీ మనం ఒకటానికొకటి రాస్తే దాన్ని ఏమంటామంటే ఎన్యూమరేట్. పాయింట్ వైజ్ రాసే విధానానికి వాడు ఇచ్చేటటువంటి ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి క్వశ్చన్కి ఉన్నటువంటి కీ టర్మ్ ఏంటి, పేర్కొనండి ఆర్ ఎన్యూమరేట్. ఎస్టిమేట్ అంచనా వేయండి. ఎస్టిమేట్ ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, ఎలా రావచ్చు సార్. ఎస్టిమేట్ ద లెవెల్ ఆఫ్ డిజాస్టర్ అక్కర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ క్లైమేట్. సో క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఎస్టిమేట్ చేయండి ఎంత రావచ్చు. మెజర్మెంట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ అన్ ఐడియా, ఇట్ డజంట్ షో ఎగ్జాక్ట్ సిచ్యువేషన్. ఇంత బొద్దంలో మార్పు రావచ్చు, సీ లెవెల్ పెరగవచ్చు, ఐలాండ్స్ మర్జ్ అవ్వచ్చు, టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఐస్ మెల్టింగ్ జరగవచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మాల్దీవ్స్ మునిగిపోయింది, 6 అడుగులు లోపలికి వెళ్ళిపోయింది, గ్లేసియర్స్ మునిగిపోతున్నాయి, అంటార్టిక్ సర్కిల్లో ఉన్నటువంటి 60% ఆఫ్ ఐస్ సబ్మర్జ్ అయిపోయింది, ఓషన్ లెవెల్ సీ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సునామీ. అలా ఎస్టిమేట్స్ అన్నమాట. నో గ్యారంటీ, ఎస్టిమేట్స్ 1, 2, 3, 4, 5, 6 అలా ఎస్టిమేట్స్ రాయొచ్చు. ఎస్టిమేట్ ద లెవెల్ ఆఫ్ డిజాస్టర్ అక్కర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ క్లైమేట్. ఎస్టిమేట్ చేయడం, ఓహో ఇంత మార్పా, ఓ ఇంత తేడానా, ఓ ఇంత ఇబ్బందా, ఇన్ని కష్టాలా, దాన్ని ఎస్టిమేట్ అంటాం. ఇలిస్ట్రేట్, మళ్ళీ ఉదాహరణలతో వివరించి. ఇలిస్ట్రేట్ అన్నా మళ్ళీ సింపుల్. ఇలిస్ట్రేట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎగ్జాంపుల్ ఆధారంగానే. ఇలిస్ట్రేట్ అంటే ఎగ్జాంపుల్ ఆధారంగానే. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ మెంట్ బై కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలిస్ట్రేట్ విత్ ఎగ్జాంపుల్. The difference between actual and potential conflict of interest. What is actual and potential conflict of interest? నేనే మర్డర్ చేశాను, నేనే పోలీస్ని. యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్.
పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మా కొడుకు మర్డర్ చేశాడు, నేను జడ్జిని. పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దేని ద్వారా చెప్తున్నాను? ఉదాహరణలే కదా ఇవి. సో ఉదాహరణ ద్వారా చెప్పేది ఏంటంటే ఇలిస్ట్రేట్. ఉదాహరణతోని ప్రూవ్ చేసేది కూడా ఇలిస్ట్రేటే. అవుట్లైన్. అవుట్లైన్ అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్, ప్రాపర్ డిస్క్రిప్షన్. ఆర్గనైజ్డ్ డిస్క్రిప్షన్ పేరు ఏంటంటే అవుట్లైన్. ఇన్ డీటెయిల్ మొత్తం ప్రతి ఒక్క ఆస్పెక్ట్ చెప్పేది అవుట్లైన్. ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ యూ ప్రొవైడ్ ద మెయిన్ పాయింట్స్ ఓన్లీ అండ్ ఎనీ ఇంపార్టెంట్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అపోజిట్ టు ఫోకస్ ఆన్ మైనర్. అవుట్లైన్ అంటే అవుట్లైన్ ఇవ్వాలి, నువ్వు మైనర్ డీటెయిల్స్లో కూడా వెళ్ళకూడదు అన్నమాట. అవుట్లైన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సోవరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సెక్యులర్, సోషలిస్ట్, అంతే. ఓవరాల్ టెల్ అబౌట్ ఇండియన్ డెమోగ్రఫిక్ డివిడెండ్. Working population is from 15 years to 59 years is called as demographic dividend, and India is reaping this demographic dividend. Hence this working population is going to produce more profit. In order to produce more profit, we have to use this working population. అంటే అవుట్లైన్ అంతవరకే, లోపల ఎంత ఇంకా అట్లా పైన వ్యూ మాత్రమే చేసి చిన్న డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. అది అవుట్లైన్ ఎలాంటి ప్రశ్నలకు అడుగుతాడంటే పెద్ద ప్రశ్నలకు అడుగుతాడు. లైక్ ఏంటి? అవుట్లైన్ యూనిఫామ్ సివిల్ కోడ్, రైట్ అండ్ అవుట్లైన్ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్, లేకపోతే రైట్ అండ్ అవుట్లైన్ ఆన్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, దానిలో ఉన్న ఓవరాల్ వ్యూ, లేకపోతే రైట్ అండ్ అవుట్లైన్ ఆన్ నారీ శక్తి అమెండ్మెంట్ యాక్ట్ 106 అవుట్లైన్ ఏమేం ప్రొవిజన్స్ ఉన్నాయి. రైట్ అండ్ అవుట్లైన్ ఆన్ డీలిమిటేషన్ కమిషన్ గురించి అవుట్లైన్ మాత్రమే ఇవ్వాలి. అది అవుట్లైన్ అన్నమాట. మేజర్వి మాత్రమే మెన్షన్ చేస్తాము, మైనర్వి మెన్షన్ చేయము. సమరైజ్, సంగ్రహంగా రాయండి, సమరైజ్ చేయండి, మొత్తాన్ని సమరైజ్ చేయండి. అంటే కండెన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ఇట్స్ మెయిన్ పాయింట్స్. You must omit all minor details and focus only on the key facts. As a result, summarize are typically brief and straight to the point. దాన్ని ఏమంటామంటే సమ్మరైజ్ టు ద పాయింట్. ఓవరాల్గా ఇది సమరైజ్, ఇది సమరీ, ఇది సమరైజ్, ఇది సమరీ, ఓవరాల్ దాన్ని మనం ఏమంటామంటే సమరైజ్ అంటాము. సమరైజ్ చేయడము, సంగ్రహంగా రాయండి. సమరైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సమరైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సాయుధ పోరాటం నుంచి స్టార్ట్ చేసుకొని 1969 కొత్తగూడెం మూమెంట్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 వరకు ఒకటి క్రొనలాజికల్ ఆర్డర్గా రాసేదాన్నే సమరైజ్. కంపేర్, పోల్చి చూడండి, తులనాత్మకంగా పరిశీలించండి, పోల్చి చూడండి, కంపేర్ చేయండి అన్నప్పుడు గుర్తుంచుకోండి, బాగా చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ అంటే ఏంటి సార్? సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? కంపేర్ రైతు బంధు స్కీమ్ విత్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ స్కీమ్. రెండింటి మధ్యలో ఉన్నటువంటి సిమిలారిటీస్, రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. కంపేర్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విత్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. రెండుటి మధ్యలో ఉన్న సిమిలారిటీస్ ఏంటి? రెండు లోకల్ బాడీసే, రెండు గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీయే, రెండు 33% రిజర్వేషన్ ఫర్ ఉమెనే, రెండిట్లో ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఉంది, రెండిట్లో ఓబీసీకి వాలంటరీ రిజర్వేషన్ ఉంది, ఆప్షనల్ రిజర్వేషన్ ఉంది, మ్యాండేటరీ రిజర్వేషన్ లేదు. ఇవన్నీ సిమిలర్. డిఫరెన్సెస్ ఏంటి? ఇది రూరల్, అది అర్బన్. ఇక్కడ గ్రామ పంచాయతీ, అక్కడ నగర పంచాయతీ, అక్కడ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ లేదు. అవన్నీ డిఫరెన్సెస్. సో ఎప్పుడైనా కంపారిజన్ అన్నప్పుడు, కంపేర్ అన్నప్పుడు సిమిలారిటీస్ రాసి మళ్ళీ డిఫరెన్సెస్ రాసి ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలి మనం. సో ఫైనలీ 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ ఎన్ష్యూరింగ్ ద గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. హెన్స్ through the 73rd and 74th Constitutional Amendment Act, we can ensure in letter and spirit the constitutional spirit. Compare అంటే అది సిమిలారిటీస్ రాయాలి, డిఫరెన్సెస్ రాయాలి. అవి రెండు రాసిన తర్వాత అవి రెండింటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా మనం మెన్షన్. రిలేషన్షిప్ చేయలేదనుకోండి అది రాంగ్, అంటే కొంతవరకు రాంగ్. కాంట్రాస్ట్, వైరుధ్యం, కాంట్రాస్ట్ వైరుధ్యం, డిఫరెన్స్
కాంట్రాస్ట్ ఎక్స్క్లూజివ్గా డిఫరెన్సెస్ మెన్షన్ చేయాలి. కాంట్రాస్ట్ అనే పదం వచ్చింది అనుకోండి, కాంట్రాస్ట్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ విత్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, అంతే. కాంట్రాస్ట్ కామా ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ విత్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, ఈ రెండిట్లలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. వాట్ ఆర్ ద మెయిన్ డిసిమిలారిటీస్ బిట్వీన్ ద టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్, వాట్స్ దెమ్స్, ఎందుకు అవి రెండు సపరేట్, ఏ కారణాల చేత అవి రెండు సపరేట్, అవి కూడా రాస్తాం మనం. ఎందుకు మనకి పార్లమెంటరీ సిస్టమ్ అలవాటైంది, మనకు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అలవాట్లేదు. ఎందుకు అలవాటైంది, బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించారు కాబట్టి మనకు అలవాటైంది, అందుకోసం మనం పార్లమెంటరీ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నాం కానీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అడాప్ట్ చేసుకోలేదు. మన ప్రజలు కూడా అంతగానే చదువుకోలేదు కాబట్టి వాళ్ళ ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటే ఆ రిప్రజెంటేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటాడు. మనం డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఎన్నుకునే అంత నాలెడ్జ్ మెచ్యూరిటీ మన దగ్గర లేదు మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. సో మనం ప్రెసిడెన్షియల్ సిస్టమ్ పోకుండా మనము దీని పీడిఎఫ్ ఇస్తాను, నేను పంపిస్తాను. అర్థమవుతుందండి ఎవ్రీవన్? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ప్రశ్నలు కూడా తీసుకుంటాను మధ్యలో కొంతసేపు అయిన తర్వాత. ఇప్పుడు పెద్ద ప్రశ్న, సరే ఈ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అంటే ఏంటి, క్రిటికల్లీ కాంట్రాస్ట్ అంటే ఏంటి, క్రిటికల్లీ డిస్కస్ అంటే ఏంటి సార్, అర్థమైతే లేదు. క్రిటికల్ అనేది ఏంటి అసలు క్రిటికల్? ఫస్ట్ ఆ క్రిటికల్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం మనం. క్రిటికల్ అంటే ఏంటంటే నెగిటివ్స్. ఫస్ట్ క్రిటికల్ అనే పదము రెండు అర్థాలు వస్తాయి. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్లో క్రిటికాలిటీకి వెళ్ళింది అని అంటే అది ఆపరేషన్ అయినట్టు. క్రిటికాలిటీకి వెళ్ళినప్పుడు జనరల్గా క్రిటికల్ అనేది ఏంటంటే క్రిటిక్ చేయడం, అందులో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఐడెంటిఫై చేయడమే క్రిటికల్. క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ డిస్కస్, క్రిటికల్లీ ఎలాబరేట్, క్రిటికల్లీ అనలైజ్, ఇది క్రిటికల్. నిర్దేశికాలు, క్రిటికల్ డైరెక్టివ్స్. The following directives require you to provide with a critical analysis. The degree of how critical your answers must be decided by the specific directives. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇందులో ఒకటి చెప్తా. మొదటి క్రిటికల్లీ అనలైజ్, విమర్శనాత్మకంగా విశ్లేషించండి. విమర్శనాత్మకంగా విశ్లేషించండి అంటే ప్రశ్నకి జవాబు ఏంటంటే మీరు విమర్శించాలి, ఆ విమర్శని మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు విమర్శించాలి, ఆ విమర్శని మీరు, ఫర్ ఎగ్జాంపుల్ విమర్శనాత్మకంగా విశ్లేషించండి యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు మంచిది కాదు, 1 2 3 4 అవి రాయడమే కాకుండా ఎందుకు మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు, ఎందుకు మంచిది కాదు అని రాయడమే క్రిటికల్లీ అనలైజ్. జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు క్రిటికల్లీ అనలైజ్లో. ఓహో ఈ కారణాల చేత ఇవి నెగిటివ్స్, ఈ కారణాల చేత యూనిఫామ్ సివిల్ కోడ్ మంచిది కాదు, ఈ కారణాల చేత సైమల్టేనియస్ ఎలక్షన్స్ మంచిది కాదు, ఈ కారణాల చేత ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఇండియాకి మంచిది కాదు. క్రిటికల్లీ అనలైజ్ అంటే నెగిటివ్స్ రాసి ఆ నెగిటివ్స్ రాయడానికి గల కారణాలను విశ్లేషించడం. ఎందుకు నీకు నెగిటివ్ అనిపిస్తుంది అన్నదే క్రిటికల్లీ అనలైజ్. వెన్ యూ ఆర్ ఆస్క్డ్ టు అనలైజ్ ద రిలవెన్స్ ఆఫ్ ద లేటెస్ట్ ఈ-కామర్స్ పాలసీ, యూ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్, substantial facts and arguments to argue for and against the topic and give a conclusion. You need to use important debates and evidence to look in depth and the arguments for and against. So first మనం ఇది బాగా గుర్తుంచుకోండి. క్రిటికల్లీ అనలైజ్ అన్నా, క్రిటికల్లీ డిస్కస్ అన్నా, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నా ఏం చేయాలి అంటే ఆ టాపిక్ ఏంటో మెన్షన్ చేయాలి. ఈ-కామర్స్ పాలసీ ఫస్ట్ పారాగ్రాఫ్ ఈ-కామర్స్ పాలసీ చెప్పిన తర్వాత, బట్ ఈ-కామర్స్ పాలసీ గాట్ క్రిటిసిజం బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ 1 2 3 4 అది పెద్ద మొత్తంలో రాయాలి. తర్వాత మళ్ళీ కింద బట్ హవెవర్ there are some good things with respect to e-commerce policy. Those are 1 2 3 4. బట్ క్రిటికల్లీ అనలైజ్. నేను అనలైజ్ చేస్తున్నా, నేను అనలైజ్ చేస్తున్నప్పుడు ఫైనల్గా జడ్జిమెంట్కి వస్తా కదా. నేను అనలైజ్ చేసినప్పుడు ఓహో ఇవి పాజిటివ్స్, నెవర్త్లెస్ ఏదేమైనప్పటికీ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ మంచిదే ఈ కారణాల చేత, ఏదేమైనప్పటికీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ మంచిదే ఈ కారణాల చేత అని మనం కంక్లూజన్ చేయాలి. క్రిటికల్ అనలైజ్కైనా సరే, డిస్కస్ అయినా సరే. డిస్కషన్ అంటే ఏంటంటే మనం మాట్లాడుకుంటున్న డిస్కషనే. నువ్వు మా పాజిటివ్ చెప్తే నేను ఇద్దరం డిస్కస్ చేసుకొని ఫైనల్ ఒక కంక్లూజన్కి వస్తాం, అదే డిస్కస్. కాకపోతే మరి క్రిటికల్ అనే వాటికి నెగిటివ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెగిటివ్స్కి పెద్ద మొత్తంలో ఆన్సర్ రాసి, అంటే 10% ఆన్సర్ ఇంట్రడక్షన్ రాసిన తర్వాత, 10% ఆన్సర్ కంక్లూషన్ రాసిన తర్వాత 80% ఉంటే 50% నెగిటివ్ ఉండాలి, 30% పాజిటివ్ ఉండాలి. అదనమాట. యూ నీడ్ టు యూజ్ ఇంపార్టెంట్ డిబేట్స్, ఎగ్జాంపుల్స్, డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ వాడుతూ మనం ముందుకెళ్ళాలి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్, విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఎవాల్యుయేట్, ఇప్పుడు నేను మీ పేపర్ కరెక్షన్ చేస్తున్నానంటే నేను ఎవాల్యుయేట్ చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నాను? జడ్జిమెంట్ చేస్తున్నాను.
మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నాను నేను. ఓ ఈ ఆన్సర్కి ఇంతేస్తా, ఈ ఆన్సర్కి ఇంతేస్తా. సో పాజిటివ్స్ చూస్తాను నీ ఆన్సర్లో, నెగిటివ్స్ చూస్తాను నీ ఆన్సర్స్లో, మళ్ళీ ఎవాల్యుయేట్ అంటే ఒక కంక్లూజన్ ఇస్తాను. మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోండి, కంక్లూజన్ అనేది ఎప్పటికీ గవర్నమెంట్ పాజిటివ్గానా గవర్నమెంట్ నెగిటివ్ అనేది ఏముండదండి. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా మీరు కంక్లూజన్ ఇస్తారు అంతే. ఇప్పుడు నేను యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు అని అన్నప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ నాకు కావాలి అని అన్నప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉండాలి అంతే. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా నేను కూడా సపోర్ట్ చేస్తానడం తప్పు. ఎలాంటి టాపిక్స్కి? యూనిఫామ్ సివిల్ కోడ్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఫార్మర్స్ లాకి, ఇలాంటికి. టెర్రరిజం ఉందనుకోండి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉందనుకోండి, నేను కూడా ఒకప్పుడు నక్సలైట్ అని, నేను కూడా నక్సలైట్ సపోర్ట్ చేస్తాను, అట్లా అలాంటి వాటికి మాత్రం వీ షుడ్ నాట్ టేక్ ఏ పాజిటివ్ కంక్లూజన్. బట్ పాలసీస్కి, ఇష్యూస్కి, అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఒక కంక్లూజన్కి వచ్చి, ఒక జడ్జిమెంట్కి వచ్చి, ఒక ఎవిడెన్స్తోని మీరు ముందుకు రావాలి. జస్టిఫై. అడ్వకేట్ డైరెక్ట్ క్వశ్చన్, ఏ విధంగా సమర్థిస్తారు మీరు? జస్టిఫై. మరి జస్టిఫై అంటే ఏంటి సార్? అడ్వకేట్ అంటే నీ జడ్జిమెంట్. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇది చెప్పింది, సర్కారియా కమిషన్ ఇది చెప్పింది, పుంచ్ కమిషన్ ఇది చెప్పింది, సంతానం కమిటీ ఇది కాదు, యువర్ జడ్జిమెంట్. జస్టిఫై అంటే యువర్ జడ్జిమెంట్. అప్పుడు ఫస్ట్ లైన్లోనే మనం జడ్జిమెంట్ ఇచ్చేసాలి. అప్పుడు ఎవాల్యుయేటర్కి అర్థమైపోతుంది నువ్వేం చేస్తున్నావు అన్నది. జస్టిఫై సైమల్టేనియస్ ఎలక్షన్. ఎస్, ఐ యాక్సెప్ట్ అండ్ అప్రూవ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఎస్, elections should happen at center and state simultaneously together so that there are many benefits. Following are the benefits. Number 1. Number 2, ఏదో బడ్జెట్ అదో అది డబ్బులు మిగులుతాయి, అవి 1 2 3 గవర్నమెంట్ ఎప్పటికీ ఎలక్షన్, ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇండియాలో. సో ఒకటేసారి ఎలక్షన్ అయిపోయింది అనుకోండి, మిగతా 5 సంవత్సరాలు వాళ్ళు దేని మీద ఫోకస్ చేయొచ్చు? డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయొచ్చు. సో ఈ కారణాల చేత నేను ఒప్పుకుంటున్నాను. బట్ హవెవర్ కొందరు వద్దంటున్నారు. ఈ కారణాల చేత 2-3 పాయింట్లు ఉండాలి, కానీ నాకు మాత్రం సైమల్టీ ఎలక్షన్సే కావాలి అని ఫైనల్ కంక్లూజన్. మన జడ్జిమెంట్ని ఇచ్చేటటువంటి కీవర్డ్ జస్టిఫై అండ్ అడ్వకేట్. See, if a question says that Article 370 completes the integration of Kashmir into India, you are expected to justify any stand you take. నువ్వు ఆర్టికల్ 370 అబారిగేషన్ సపోర్ట్ చేయొచ్చు, ఆర్టికల్ 370 అబారిగేషన్ నువ్వు సపోర్ట్ కూడా చేయకపోవచ్చు, కానీ నువ్వు ఏ స్టాండ్ అయితే తీసుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ నీ దగ్గర ఉండాలి. యూ నీడ్ నాట్ టేక్ ద లైన్ ఆఫ్ ద క్వశ్చన్, జస్ట్ బీ ఫర్మ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్, స్ట్రెంగ్తెన్ ఇట్ విత్ ఎవిడెన్స్ అండ్ ఆర్గ్యూ ఫర్ ఇట్. ఆల్సో ప్రూవ్ అగేన్స్ట్ వై అదర్ సైడ్ ఈజ్ నాట్. ఎవరైతే అబారిగేషన్ జరగద్దు అంటున్నారో వాళ్ళు తప్పు ఎందుకు, ఈ కారణాల చేత. నా జడ్జిమెంట్ అది జస్టిఫై, అడ్వకేట్. క్రిటికల్లీ ఎగ్జామిన్, సేమ్ రివ్యూ, ఎగ్జామిన్. విమర్శనాత్మకంగా సమీక్షించండి. రివ్యూ. క్వశ్చన్స్ ఎంటైల్ ఆఫరింగ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద క్వశ్చన్. Review answers must demonstrate high level of analytical skills. The aim is not simply to explain the works of other scholars, but rather critically analyze this works. Critically examine చేయడం, ఆ టాపిక్ ఏంటో మెన్షన్ చేయడం, నెగిటివ్స్ ఏంటో మెన్షన్ చేయడం, పాజిటివ్ ఏంటో చెప్పడం, తర్వాత ఎగ్జామిన్. డాక్టర్ ఎగ్జామినే చేస్తారు కదా, ఎగ్జామిన్ చేసి ఫైనల్ కంక్లూజన్ ఇస్తాడు. ఆ ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేటప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఏంటి ఎవిడెన్స్? సిబిపి రిపోర్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాని ఆధారంగా ఈ కంక్లూజన్కి వచ్చాను నేను అని చెప్పే విధానాన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్. సో ఒకటి బండ గుర్తు. క్రిటికల్ ఎవాల్యుయేట్ అన్నా, క్రిటికల్లీ డిస్కస్ అన్నా, క్రిటికల్లీ ఎలాబరేట్ అన్నా, ఏదన్నా కూడా ఆ టాపిక్ని ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, నెగిటివ్ దాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, పాజిటివ్ దాన్ని మళ్ళీ థర్డ్ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఫైనల్గా మీరు ఏదైతే ప్రాపర్ జడ్జిమెంటో, ఏదైతే ప్రాపర్ కంక్లూజనో అది రాయడమే ఈ విమర్శనాత్మకమైనటువంటి అన్ని కీవర్డ్లకి సమాధానం. క్రిటికలీ అసెస్, విమర్శనాత్మకంగా విశ్లేషించండి. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కన్సిడర్ ఆర్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ జడ్జిమెంట్ about the value, strengths or weakness of argument, claim or topic. You need to convince the reader about the strength of your argument. Convince చేయాలి, అసెస్ చేయాలి. ఈ కారణాల చేత నేను ఇది అసెస్ చేశాను. నువ్వు టాపరా? ఇప్పుడు మీ ఫాదర్ నన్ను అడిగాడు, మా వాడు ఇలా చదువుతున్నాడు, నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పాను. టైం ఇవ్వండి చెప్పి నేను మిమ్మల్ని మొత్తం స్టడీ చేశాను. మిమ్మల్ని స్టడీ చేసినాక కంక్లూజన్కి వచ్చాను. అప్పుడు మీ ఫాదర్కి చెప్తున్నాను మీ అబ్బాయి ఇలా ఉన్నాడని. అప్పుడు మీ ఫాదర్ నేను కన్విన్స్ చేయాలంటే నా దగ్గర ఎవిడెన్స్. అది క్రిటికల్లీ I am coming to a conclusion with proper evidence after positives and negatives. It is called as critically
అసెస్. క్రిటికల్లీ డిస్కస్, విమర్శనాత్మకంగా ఇదేం లేదు. డిస్కస్ అంటే పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి, ఫైనల్ కంక్లూషన్. ఇది ఈజీ క్వశ్చన్. ఇది పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్ రాయాలి, ఫైనల్ కంక్లూషన్ రాసే విధానమే క్రిటికల్లీ డిస్కస్. క్రిటికల్లీ ఎగ్జామిన్, జడ్జిమెంట్ చేయడం. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే పాజిటివ్స్ రాయడం, నెగిటివ్ రాయడం, నేను ఎగ్జామిన్ చేయడం. ఏంటి? ఫైనల్ కంక్లూషన్ రావడం. ఆ కంక్లూషన్ వచ్చినప్పుడు ఎలా రావాలి? నేను ఎవిడెన్స్తో రావాలి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది బండ గుర్తు. కీవర్డ్ ఆధారంగానే ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం క్వశ్చన్ రాసేటప్పుడు మూడింటిని క్యాచ్ చేయాలి. కీవర్డ్ ఫస్ట్, డిస్కసా, ఎలాబరేటా, ఇలుస్ట్రేటా, ఎలుసిడేటా, క్రిటికల్లీ ఎవాల్యుయేటా, క్రిటికల్లీ ఎగ్జామినా, క్రిటికల్లీ అసెసా. ఆ కీవర్డ్ని అండర్లైన్ చేసినాక బేసిక్ క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతుంది? ఓహో, పార్లమెంటరీ కమిటీసా? సెకండ్. థర్డ్, ఈ పార్లమెంటరీ కమిటీస్కును ఈ కీవర్డ్కి ఏదో సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏంటి? ఆ పార్లమెంటరీ కమిటీస్ ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా? ఓహో, ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా? అది అండర్లైన్ చేసుకోవాలి. సో ప్రతి ప్రశ్నకి 3 విభాగాలు ఉంటాయి. ఒకటేమో కీవర్డు, రెండోదేమో కోర్ పాయింట్, మూడోదేమో కనెక్టివిటీ. ఈ 3 పాయింట్లను ఎవరైతే అర్థం చేసుకుంటారో మంచి ఆన్సర్ రాస్తారు. ఆ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడమే. టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు ఏకీభవించవచ్చు? టు వాట్ ఎక్స్టెంట్? హౌ ఫార్ యూ అగ్రీ విత్ ద ప్రపోజిషన్ పుట్ ఫార్వర్డ్ ఇన్ ద క్వశ్చన్. దిస్ రిక్వైర్స్ ఎ వెరీ డీప్ ఇన్-డెప్త్ అసెస్మెంట్ ఆఫ్ ద టాపిక్ అండ్ ఎస్పెషల్లీ ఆఫ్ ద ఎవిడెన్స్ యూస్ టు ప్రజెంట్ యువర్ ఆర్గ్యుమెంట్. టు వాట్, ఎంతవరకు ఏకీభవిస్తారు? ఎంతవరకు ఏకీభవిస్తారు? తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం. ఎంతవరకు ఏకీభవిస్తారు? అయోధ్య రామ మందిర నిర్మాణం. ఇలాంటివి అడుగుతున్నాను. ఎంతవరకు ఏకీభవిస్తారు? ఉమెన్ రిజర్వేషన్ 33% ఇన్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో ఎంతవరకు అంటే నీ పాయింట్స్తో నువ్వు ముందుకు వెళ్తున్నాయి. ఎంతవరకు ఏకీభవిస్తారు? 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ హ్యాడ్ ఎన్ష్యూర్డ్ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ. 100% నేను ఏకీభవిస్తానని పాయింట్స్ మెన్షన్ చేస్తాం. అది టు వాట్ ఎక్స్టెంట్. కామెంట్. సార్ కామెంట్ అంటే ఏంటి సార్? వ్యాఖ్యానించండి. కామెంట్ అంటే మన స్టూడెంట్స్ ఉంటారు, ఉత్తనే కామెంట్ ఇచ్చి ఇస్తారు. మంచిలేదు క్లాస్ సార్, అది కామెంట్ అనమాట. ఆ ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారన్నది ఇచ్చిపెట్టేస్తారు. ఇక అంటే కామెంట్ ఎప్పుడైనా కూడా అంటే ఒక టాపిక్కి కామెంట్లు ఏమి ఉండొచ్చు? పాజిటివ్ కామెంట్ ఉండొచ్చు, నెగిటివ్ కామెంట్ ఉండొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మీ జడ్జిమెంట్ కాదు. కామెంట్ అంటే ఏంటంటే ఆ టాపిక్ ఏంటో చెప్తాం. కామెంట్ ఆన్ ఇండస్ట్రియల్ ఆర్ కామెంట్ ఆన్ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991. కామెంట్ ఆన్ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991 ఏంటది? ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991 ఏంటో మెన్షన్ చేసిన తర్వాత పాజిటివ్స్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ 1991, నెగిటివ్స్ ఆఫ్ న్యూ ఎకనామిక్ పాలసీ 1991. సో కామెంట్ పాజిటివ్స్ చేసినావు, 19 అడ్వాంటేజెస్ చెప్పినావు. నెక్స్ట్ నువ్వు ఏదైతే కామెంట్ చేయబోతున్నావో అది స్టాండర్డ్ కామెంట్ అయి ఉండాలి, యాక్సెప్టెడ్ కామెంట్ అయి ఉండాలి, కమిషన్ రికమెండేషన్ చేసినటువంటి కామెంట్ అయి ఉండాలి. నీకు నచ్చిన ఒపీనియన్ జస్టిఫై కాదు అది. కామెంట్ అంటే ఏంటి? విచ్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద నేచర్ ఈజ్ కాల్డ్ ఎస్ కామెంట్. సో 3 పాజిటివ్స్ రాసి, నెగిటివ్స్ రాసి, మీరు ఫైనల్గా ఏదైతే కంక్లూషన్స్ ఇస్తున్నారో ఆ కంక్లూజన్ నేచర్కి స్టాండర్డ్ కంక్లూజన్ అయి ఉండాలి. మీ ఒపీనియన్ కాకుండా స్టాండర్డ్ కంక్లూజన్ అయి ఉండాలి. దాని పేరే కామెంట్. క్రిటికల్లీ ఎవాల్యుయేట్, క్రిటికల్లీ అనలైజ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నీ ఒక చోట మెన్షన్ చేశాను. అందరికి ఇదే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. క్రిటికల్లీ ఎవాల్యుయేట్, నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా, అనలైజ్ చేస్తున్నా, ఎగ్జామిన్ చేస్తున్నా. సో టాపిక్, నెగిటివ్స్, పాజిటివ్స్, అండ్ ఐఎమ్ కమింగ్ టు ఏ కంక్లూజన్. నాట్ స్టాండర్డ్ కంక్లూజన్. మై కంక్లూజన్ బేస్డ్ అపాన్ మై ఎవిడెన్సెస్. My conclusion based upon my evidences is called as critically evaluate, critically examine or critically see. For example, ikkada chudandi, critically examine the Supreme Court judgment on National Judicial Appointment Commission Act 2014 with reference to appointment of judges of higher judiciary. So keyword enti, core point enti, National Judicial Appointments. And with reference to appointments of ఇది కనెక్టివిటీ. 3 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏం రాయాలి? అసలు జడ్జిమెంట్ ఏంటి? 4th జడ్జెస్ కమిషన్, 4th జడ్జెస్ కేస్.
పుట్ ఫార్వర్డ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ మీద నీకు ఉన్నటువంటి ఒపీనియన్ విత్ ఎవిడెన్సెస్. మెన్షన్ ద అపోజిట్ ఆర్గ్యుమెంట్. అంటే పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది. మెన్షన్ ద ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ అండ్ హైలైటింగ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. సో పాజిటివ్స్ నువ్వు చెప్పినావు, నెగిటివ్ ఫైనల్ చూడు. కంక్లూడ్ బై గివింగ్ యువర్ ఫర్మ్ ఒపీనియన్ ఆన్ ద నీ ఒపీనియన్ బట్ with evidence. Yes, I accept the judgment given by the Supreme Court that there should not be the role of executive in the appointments of judges, because if there is a role of executive in the appointment of judges, there might be compromise of independence of functioning of judiciary, which might compromise complete the functioning of the judicial system of the country. Hence it will result in the doubt among the common citizens, which will completely destroy the system. Hence I am supporting the fourth judges. నా ఒపీనియన్, నాకు దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. ఏం ఎవిడెన్స్ ఉంది? అసలు కొంచెం కూడా డౌట్ ఉండదండి. జడ్జి నువ్వు ఎక్కడో ఏదో 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వేసుకొని సుప్రీంకోర్టులో జడ్జిలా కూర్చొని ఓ జడ్జిమెంట్ ఇచ్చేసి అందరూ ఫాలో అవ్వాలంటే నీ దగ్గర అంతా క్రెడిబిలిటీ ఉండాలి కదా. మరి నువ్వు ఇలా నీ అపాయింట్మెంట్లోనే ఎవరో ఎగ్జిక్యూటివ్ ఉండి నేను అపాయింట్ చేశాడంటే నాకు డౌట్ ఉందంటే నేను ఎందుకు నమ్ముతాను నిన్ను? అది నా ఒపీనియన్. లేకపోతే ఇంకో ఒపీనియన్, సుప్రీంకోర్టు ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ ద ఇష్యూస్ with proper constitutional amendment act 2/3 of the Lok Sabha and Rajya Sabha and by 50% of the state legislatures accepting it. With a proper constitutional amendment procedure, the bill has been passed and there is a proper objective method for the appointment of judges, which is a foolproof. Why? Because the procedure is mentioned in the constitution and we followed the constitutional procedure and we came up with National Judicial Appointments Commission. Hence the Supreme Court should accept this National Judicial Appointments Commission rather than making it as null and void. అది కూడా కరెక్టే. వాళ్ళేం తప్పు పద్ధతి ఫాలో కాలేదు కదా, కాన్స్టిట్యూషన్లోనే ఉంది. రాజ్యాంగాన్ని సవరణ చేయాలి అని అంటే రాజ్యాంగంలోనే ఉంది కదా. అట్లంటే అది నా ఒపీనియన్. అంటే మీరు ఏ జడ్జిమెంట్ తీసుకున్నా కూడా, మీరు ఏ ఒపీనియన్ తీసుకున్నా కూడా దాని దగ్గర మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. మన మిత్రులు అంటారు ఇప్పుడు ఎవరో ఒకరు ఏమని అంటారు, సార్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ కదా సార్. కరెక్టే, బట్ హౌఎవర్ independence of judiciary is a basic structure feature of the Indian Constitution. Hence the Supreme Court of India has been interpreted and declared it as null and void. Adi objective, scientific, adi correct.